రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయ పతాకం రెపరెపలాడబోతోందని ప్రజల నాడిని గ్రహించే ఈ విషయం చెప్తున్నానని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సీగ్రాకోళ్లపు శివరామ సుబ్రహ్మణ్యం స్పష్టం చేశారు. వైఎస్ఆర్సీపీని గెలిపించేందుకు విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గురువారం నగరంలోని హోటల్ షెల్టన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో సిట్టింగ్ ఎంపీ, సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్రాం, పార్లమెంటు వైసీపీ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్, పలువురు పార్టీ ప్రముఖులతో కలిసి సుబ్రహ్మణ్యం మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ రాజమండ్రిలో వైసీపీ గెలవటంతో పాటు ఎవరూ ఊహించని మెజారిటీని భారత్కు నగర ప్రజలు అందివ్వబోతున్నారని జోస్యం చెప్పారు. రాజమండ్రి అంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అమితమైన అభిమానమని, అందుకే రాష్ట్రంలో ఏ అసెంబ్లీ నియోజకవర్గానికి కేటాయించనంతగా నిధులు కేటాయించి భారత్ ద్వారా అభివృద్ధిని పరుగులు పెట్టించారని అన్నారు. ఆ అభివృద్ధికే ప్రజలు పట్టం కట్టి జగనన్నకు కానుకగా అందివ్వటానికి ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారని అన్నారు. సీఎం జగనన్న నాకు ఏ పనైతే అప్పగించారో ఆ పనిని శిరోధార్యంగా భావించి పూర్వపు తూర్పుగోదావరి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పార్టీ ప్రచారం, అభ్యర్థుల విజయానికి అవిశ్రాంతంగా పనిచేస్తున్నానని చెప్పారు. ఎంపీ అభ్యర్థి మాట్లాడుతూ శివరామ సుబ్రహ్మణ్యం నాకు అత్యంత ఆప్తులని, నిజాయితీగా పనిచేసే నాయకుడని, ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీ ఉన్నతి కోరుకునే నిబద్ధత గల నాయకులని కొనియాడారు. నేను ఎంపీగా నగరానికి చేసిన ప్రోగ్రెస్ కార్డును ప్రజల ముందు ఉంచి ఓట్లు అడుగుతున్నానని, చేయబోయే అభివృద్ధిని వివరిస్తున్నానని, ప్రజలు కూడా స్వాగతిస్తున్నారని చెప్పారు. ఈ సమావేశంలో రాజమండ్రి లోక్సభ వైసీపీ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్, రుడా చైర్మన్ రావుతు సూర్యప్రకాశ్రావు, బీసీ ఉభయ తెలుగు రాష్ట్రాల జేసీసీ చైర్మన్ మార్గాని నాగేశ్వరరావు, పార్టీ నగర అధ్యక్షుడు అడప శ్రీహరి, నందెపు శ్రీనివాస్, పొలసానపల్లి హనుమంతరావు, కొల్లెపల్లి శేషయ్య, రావిపాటి రామచంద్రరావు, నక్కా శ్రీగణేష్, నయనాల కృష్ణారావు, మార్గాని చంటిబాబు, చవ్వాకుల సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. 13వ తారీఖున మనందరికీ తెలిసిందే సార్వత్రిక ఎన్నికలు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగబోతా ఉన్నది. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు యొక్క పరిపాలన, మా ప్రోగ్రెస్ కార్డు ఇది, మేము చేసింది ఇది అని ప్రజల ముందరికి పెట్టి మేము ఎన్నికలకు వెళ్తూ ఉన్నాం. మరి చంద్రబాబు నాయుడు గారు 2014లో ముఖ్యమంత్రి చేసినప్పుడు 640 హామీలు ఇచ్చి ఉన్నాడు. ఆ 640 హామీలు ఈ రోజున తెలుగుదేశం వెబ్సైట్లో చూస్తే అది మన కంటికి కూడా కనబడదు, డిలీట్ చేసేసారు. అంటే వాళ్ళకున్న మేనిఫెస్టోకున్న విలువ ఏ పార్టీదనేది ఒక్కసారి ప్రజలందరూ కూడా గమనించాలి, ఆలోచన చేయాలి. అంటే రైతు అన్నలందరూ కూడా అప్పులు చేసి ఇబ్బందులు పడి చనిపోయిన పరిస్థితులు గతంలో, వాళ్ళ పంట రాక లేకపోతే అకాల వర్షాలతోనే ఏదో వివిధ కారణాలతో అప్పులు పాలైపోయి చనిపోయిన సందర్భాలు. సుబ్రహ్మణ్యం అన్న ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల్లో రాజమండ్రి సిటీ సీటు నీ చేతుల మీద గెలిపించి తీసుకురావాలి అని చెప్పి మరి ముఖ్యమంత్రి గారు కూడా కోరడం జరిగింది. గతంలో వైజాగ్లోను, తర్వాత బాపట్లలోను, తర్వాత రాజంపేటలోను పోటీ చేసి ప్రస్తుతం రాజమండ్రిలో దిగారు ఆవిడ. సో ఆవిడ గతంలో ఫస్ట్లో తెలుగుదేశంలో ఉన్నారు, తర్వాత కాంగ్రెస్ పార్టీకి వెళ్ళారు. తండ్రి దేని గురించి అయితే పోరాడాడో ఆ పార్టీలో చేరి మంత్రి పదవి చేశారు. తర్వాత మళ్ళీ అధికారం కోసం మళ్ళీ బీజేపీలోకి జంప్ అయ్యారు. ప్రస్తుతం ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. గతంలో ఆమె భర్త కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అంటే రాజకీయాల్లో నీతి, నిజాయితీ, నిబద్ధత చాలా అవసరం. అవి ఎవరికి ఉన్నాయో మీరు ఆలోచించాలని చెప్పి ప్రతి ఓటర్ని కూడా నేను అడుగుతున్నాను. ముస్లిమ్స్ ఈ మధ్యకాలంలో దేశంలో అపోజిషన్ పార్టీ బీజేపీకి వ్యతిరేకం కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కొంతమంది ముస్లిమ్స్ కాంగ్రెస్కి వేద్దామని చెప్పి ఆలోచనలో ఉన్నారని తెలిసింది. కాంగ్రెస్ కనుక మీరు ఓటేస్తే కనుక అది వేస్ట్ అవుతుంది, అది ఇండైరెక్ట్గా బీజేపీని మీరు అధికారంలోకి తీసే విధంగా పనిచేస్తుంది. సో ముస్లిం సోదరులంతా కూడా ఈ విషయాన్ని గమనించాలి. మీ ఓటుని పనికిరానిదిగా చేసి బీజేపీని గెలిపించొద్దు. వైఎస్ఆర్సీపీ మీకు ఎప్పుడు అండగా ఉంటుంది, మీకు మీ పశ్చాన్ని ఉంటుంది. భరత్రామ్ గారు ఒక శాసనసభకు పోటీ చేస్తూ రాజమండ్రికి నేను ఏం డెవలప్మెంట్ చేశాను, రాజమండ్రిలో ఏ రకమైన పరిస్థితులు ఉండే గతంలో, ఇప్పుడు ఏ రకమైన పరిస్థితులకు తీసుకొచ్చాను, నేను ఈ రకంగా ప్రజల ముందుకు వచ్చేటప్పుడు
నేను ఒక ప్రత్యేకమైన మేనిఫెస్టోని తీసుకొచ్చి రాజమండ్రి ప్రజలకి ఒక రకమైనటువంటి ప్రజాసేవలో ఏ రకంగా ఉండాలి అన్న దాని మీద ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసి నేను వాళ్ళు ఓటు పడడానికి రాజమండ్రి ప్రజల దగ్గరికి వచ్చానని చెప్పి ఆయన చెప్తున్నటువంటి విధానంలో మరి రాజమండ్రిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. కారణం ఏంటంటే గతంలో ఎవరు శాసనసభ్యులుగా ఉన్నా, పార్లమెంట్ సభ్యులుగా ఉన్నా, ఎవరు ఈ రకంగా పనిచేసినా రాజమండ్రికి వచ్చేటప్పటికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొచ్చే నేపథ్యంలో మరి నాకు తెలిసి భరతరం సక్సెస్ అయ్యారని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా ఫీల్ అవుతున్నా. వాళ్ళ మేనిఫెస్టో చదివిన తర్వాతే నాకు కూడా అర్థమైంది ఇది ఒక మేనిఫెస్టోనా లేకపోతే ప్రజల్ని మోసం చేయడానికి మళ్ళీ వచ్చే ఒక రకమైనటువంటి జనానికి గందరగోళం తీసుకురావడానికి చేసిన ప్రయత్నమో నాకు అర్థం అవ్వలేదు. దాదాపు 22 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నేను పార్టీ తరఫున కాంపెయిన్ చేస్తూ ఆల్మోస్ట్ ఒక నెల 40 రోజుల నుంచి అన్ని చోట్లకి వెళ్తాం జరుగుతోంది. అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలను కానివ్వండి, పెద్దలను కానివ్వండి, లేకపోతే ప్రజలను కానీ ప్రత్యక్షంగా కలుసుకోవడం జరుగుతోంది. ప్రతి ఒక్కరి మనసుల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మనం గెలిపించుకోవాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడానికి ఖచ్చితంగా మన బాధ్యత ఉందని చెప్పి ప్రజలు ఫీల్ అయ్యే విధంగా రాష్ట్రంలో పరిపాలన జరుగుతోందని చెప్పి నేను గమనించడం జరుగుతోంది. చెప్తుంటే కాదు, పార్టీ గెలవబోతోంది. రాజమండ్రిలో పార్టీని వైఎస్ఆర్సీపీ పార్టీ జెండా ఎగరబోతోంది. రాబోయే ఏ ఎన్నికలు రాజమండ్రిలో జరిగినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని చెప్పి నేను ఘంటాపథంగా కూడా చెప్పడం జరుగుతోంది. అందులో భాగంగానే రాజమండ్రిలో కొంతమంది పెద్దల్ని కలవడం జరుగుద్ది. అవసరమైతే నేను కొన్ని ప్రాంతాల్లో తిరిగి ఈ 3 రోజుల్లో ఎవరినైతే వైఎస్ఆర్సీపీ పార్టీకి అనుకూలంగా ఉన్నారో, ఆలోచనలతో ఉన్నారో వాళ్ళందరినీ కూడా పార్టీని మరి ఓటు వేయించే బాధ్యత కూడా తీసుకుంటానని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటూ